Now let's call upon from Srimuki's garage, Shailaja! నేను కలుసుకున్న చోటు మారలేదు, బైకు మీద రయ్యుమన్న రూటు మారలేదు, నువ్వెందుకు మారావే శైలజ? ఇప్పుడు మీ అందరికి యూట్యూబ్ స్టార్ సుధాకర్ అంటే అందరికి బాగా తెలుసు కదా. ఇప్పుడు ఆయన గురించి కొన్ని విశేషాలు నేను చెప్పబోతున్నాను. ఆయన మొన్నే ఒక పెద్ద ఆడి కార్ కొన్నాడండి. అందులో లాంగ్ డ్రైవ్ వెళ్దామని బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే పక్కకు తిరిగి ఇలా చూసాడు, అంతే అక్కడ ఒక అమ్మాయి చనిపోదామని బ్రిడ్జ్ మీద దూకుదామని ట్రై చేస్తుంది. వెంటనే సుధాకర్ వెళ్ళి అక్కడికి వెళ్ళాడు. సరే నువ్వు ఇంతకి అసలు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అని అడగగానే వెంటనే లేదండి ఇలాగే మా ఇంట్లో లేడీ గెటప్ చేసుకొని తిరుగుతానంటే మా ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోట్లేరు, అందుకే. ఒక ప్లేస్ లో బాక్సింగ్ పోటీ జరుగుతుంది. ఇద్దరు బాగా కొట్టుకుంటాడు. మన సుధాకర్ ఆ జనాల నుంచి గట్టిగా అరుస్తున్నాడు, రే వీడిని కొట్టరా, ఒక్క పన్ను ఉడిపోతే 1000 రూపాయలు ఇస్తాను, వీడిని కొట్టు 2000 ఇస్తాను అని, ఇలా పళ్ళు అన్ని రాలగొట్టు అన్ని ఇస్తాను, నేనే నీకు డబ్బులు చాలా ఇస్తానని చెప్పి ఇలా అంటున్నాడు. అంటే ఆ పక్క నుంచి చూసిన ఏంటి వాడిని మీరు అంతగానం అడుగుతున్నారు, బాక్సింగ్ అంటే మీకు ఇష్టమా ఏంటి అంటే లేదు. మరి ఎందుకు మరి వాడు మీ శత్రు అంటే అంత లేదు. మరి వాడు పళ్ళని రాలగొట్టని ఎందుకు అడుగుతున్నారు? సందు చివరే మా డెంటల్ హాస్పిటల్ ఉంది, ఇక్కడ పళ్ళు రాలగొట్టుకుని అక్కడికి వస్తారు కదా, అందుకే. ఇంకా ఇవన్నీ నా వల్ల కావట్లేదని ఒక ఇంట్లో మంచిగా పని చేసుకొని బతుకుదామని పని చేసుకుంటాడండి. నైట్ ఫోన్ రింగ్ అవుతుంది. ట్రింగ్ 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 ట్రింగ్. హలో హలో చెప్పండి అయ్యా, ఎవరండి? నేను మీ అయ్యగారిని. చెప్పండి అయ్యా, మీ అమ్మగారు ఏం చేస్తున్నారు? అమ్మగారా అండి పడుకున్నారండి. అవునా సరే, ఇప్పుడు కిచెన్ లోకి వెళ్ళి కత్తి తీసుకో. నువ్వు అయ్యగారు వెళ్ళు, చెప్పింది చెయ్యి. అలాగేనయ్యగారు తీసుకున్నాను. ఇప్పుడు మీ అమ్మగారిని కస పొడిచేయి. అయ్యగారు నేను ఆ పని చెయ్యలేను మా అమ్మగారి కోసం. లేదు నేను చెప్తున్నాను చేసేయి. అలాగేనయ్య కస పొడిచాను. అయ్యగారు చనిపోయిందా చూడు. అలాగేనయ్యగారు. అయ్యగారు చనిపోయింది అమ్మగారు. అయ్యో చనిపోయిందా? సరేలే తీసుకెళ్ళి దాచేవాడిని బయట బావిలో పడే. అయ్యగారు అమ్మ ఇంటెనకాల బావి ఎక్కడ ఉందయ్యా? అంతా పార్కే కదా. ఏంట్రా ఇది 2 3 4 5 6 7 కాదా? ఇది 2 3 4 5 7 6. అయ్యో అయితే సారీ రాంగ్ నెంబర్. మన సుధాకర్ పాపం ఇవన్నీ అయిపోయాయి. తర్వాత ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ తో మాట్లాడుతున్నారండి. మాట్లాడితే చాలు కిచెన్ లోకి వెళ్తాడు, షుగర్ డబ్బా మూత చేసి ఓపెన్ చేసి చూస్తాడు. ఏంటండి మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? మాట్లాడితే చాలు కిచెన్ లోకి వెళ్తారు, షుగర్ డబ్బా మూత తీసి చూస్తాడు. ఎందుకు? మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా, అక్కడే డాక్టర్ రెగ్యులర్ గా షుగర్ లెవెల్ చెక్ చేసుకోమన్నారు, అందుకే తీసి చూస్తున్నాను. పిచ్చి మొహమా. అయితే శ్రీముఖికి పెళ్ళయిందండి. ఆ పెళ్ళయ్యాక లాస్ట్ ఇయర్ కొన్ని రోజులు అయినాక వాళ్ళ ఇంటికి వచ్చింది. వాళ్ళ ఇంటికి వస్తే సరే లాస్ట్ ఇయర్ కూర్చోమా ఇంట్లో అంటే సరే అంటే రవి ఉన్నాడా అని అంటే ఉన్నాడు చూడే అక్కడ ఉన్నారు అంటే ఏంటి మీ ఆయన కొంచెం లావ్ అయినట్టున్నారు అంటే అవునే మొన్నే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అరే ఎందుకు వెళ్ళావే అంటే ఏం లేదే కొంచెం ఒంట్లో బాగాలేకుంటే డాక్టర్ నన్ను కొన్ని నెలలుగా రెస్ట్ తీసుకోమన్నారు, అందుకే వాడిని కొట్టడం మానేశాను, అందుకే వాడు లావ్ అయ్యాడు. శ్రీముఖి లాస్ట్ ఇయర్ ఇంకా జిమ్ దగ్గరికి వెళ్ళారు. చాలా రోజుల తర్వాత వెళ్ళారు, కలిసారు. హే హాయ్ వి హాయ్. ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే ఏం చేస్తారే జిమ్ దగ్గరకు వచ్చి జిమ్ చేయకుంటే. జిమ్ అవునా చాలా సన్నగా అయినట్టున్నావు. అవునే 1 month కష్టపడి 5 kgs తగ్గాను తెలుసా. నువ్వు 1 month కష్టపడి 5 kgs తగ్గావా? నేను ఎంత తగ్గాను తెలుసా? ఎంతే ఒక రోజులో 75 kgs తగ్గాను తెలుసా. అవునా ఇలానే నాకు చెప్పవా? చెప్తాను ఆగే కంగారు పడకు. ఏం లేదే మా ఆయనకు మొన్ననే విడాకులు ఇచ్చాను అంతే.